మీరు ఎప్పుడైనా ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన నేరస్థ సంఘాల గురించి విన్నారా? వీరి చీకటి వ్యవస్థలు ప్రభుత్వాలను కూడా తలొంచేలా చేశాయి. వీరి కథలు సినిమా స్క్రిప్టులు మించిపోతాయి, కానీ ఇవి నిజమైన సంఘటనలు. ఈరోజు మనం అత్యంత భయంకరమైన నేరస్థ సంస్థల గురించి, వారి చీకటి ప్రపంచంలోకి ప్రయాణించబోతున్నాం. ఈ ప్రపంచం మొత్తం డ్రగ్స్, హత్యలు, రాజకీయ లంచాలతో నిండి ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చాప్టర్ 1. యకుజా, జపాన్ మాఫియా. 17వ శతాబ్దంలో జపాన్లో ఒక కొత్త విధమైన సమూహం ఏర్పడింది. వీరు మొదట జూదగాళ్ళు, చిన్న వ్యాపారాలను రక్షించే గ్రిఫ్టర్స్. కాలక్రమంలో వీరి ప్రభావం చిన్న పట్టణాల నుండి పొలిటికల్ సర్కిల్స్ వరకు విస్తరించిపోయింది. యకుజా సభ్యులు నిజాయితీకి నిబద్ధతకు గుర్తుగా ఒక ప్రత్యేకమైన శిక్ష విధించుకునే ఆచారం పాటిస్తారు, యుబిట్సుమే. తప్పు చేసినప్పుడు వీరు తమ వేలిని కోసుకోవడం ద్వారా క్షమాపణ కోరుతారు. ఈ పెద్ద సంఘం జపాన్లో ఆర్థిక వ్యవస్థ, రియల్ ఎస్టేట్, రాజకీయ వ్యవస్థలను తన గుప్పెట్లో ఉంచుకుంది. పోలీసులు వీరిపై ఎన్ని చర్యలు తీసుకున్నా యకుజా గ్యాంగులు కొత్త మార్గాలను వెతికి తమ సామ్రాజ్యాన్ని కొనసాగించాయి. 2015లో జపాన్ ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ యకుజా ప్రభావం ఇంకా పూర్తిగా అణిచివేయలేకపోయింది. చాప్టర్ 2. మాఫియా, ఇటాలియన్ అండర్ వరల్డ్. సిసిలీలో పుట్టిన ఇటాలియన్ మాఫియా కథ మరింత రక్తపాతం, మోసంతో నిండి ఉంది. 19వ శతాబ్దంలో సిసిలీలో భూ యజమానులను రక్షించేందుకు ఏర్పాటు చేసిన గ్యాంగులు కాలక్రమంలో అంతర్జాతీయ నేరజాలంగా మారాయి. కోసా నోస్ట్రా అనే పదం మాఫియాకు మారుపేరుగా మారిపోయింది. మాఫియా సభ్యులు సోదరత్వ ప్రమాణాన్ని ఎంతో గౌరవంగా చూసేవారు. ఈ ప్రమాణం ప్రకారం మాఫియాలో ఉన్నవారు ఏమైనా జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వకూడదు. విశ్వాసం, గౌరవం, కుటుంబం అనే 3 స్తంభాల మీద మాఫియా సామ్రాజ్యం నడుస్తుంది. కానీ గౌరవం భీకరమైన హత్యలు, నేరాలు, డ్రగ్ ట్రాఫికింగ్తో ముడిపడి ఉంది. సిసిలియన్ మాఫియా ఇటలీ ప్రభుత్వాన్ని కూడా భయపెట్టే స్థాయికి ఎదిగింది. ప్రముఖ రాజకీయ నాయకులను హత్య చేయడం, న్యాయ వ్యవస్థలను లంచాల ద్వారా తమ వశం చేసుకోవడం వీరి నైపుణ్యం. కమోరా, ఎండ్రాగటా వంటి గ్రూపులు మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించాయి. చాప్టర్ 3. కార్టెల్స్, మెక్సికన్ డ్రగ్ వార్. మెక్సికో వీధుల్లో డ్రగ్ కార్టెల్స్ భీకరమైన హింసకు మారుపేరుగా మారాయి. సినలోయ కార్టెల్ నాయకుడు ఎల్ చాపో పేరు వినగానే భయంతో గుండెల్లో దడపడుతుంది అక్కడి జనాలకు. మాఫియాల కంటే మరింత హింసాత్మకంగా, పాశవికంగా వ్యవహరించే కార్టెల్స్ డ్రగ్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా, హత్యలు వంటి నేరాలకు పాల్పడ్డారు. లాస్ జెటాస్, జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ వంటి గ్రూపులు మెక్సికో ప్రభుత్వాన్ని కూడా ఎదుర్కొన్నాయి. వీరి ఆధిపత్యానికి పోలీసుల సైన్యం కూడా భయపడి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. సినలోయ కార్టెల్ ఎంతటి భీకరమైన గ్యాంగో చెప్పడానికి ఎల్ చాపో జైలు నుంచి తప్పించుకున్న కథే సరైన ఉదాహరణ. ఈ కథ గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. వీరికి అత్యాధునిక ఆయుధాలు, హైటెక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. వీరి రక్తపాతం, హింస వలన మెక్సికోలో లక్షల మంది బలయ్యారు. ప్రభుత్వాన్ని లంచాల ద్వారా తమ వశం చేసుకున్నారు. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లను కూడా ప్రభావితం చేశారు. చాప్టర్ 4. రష్యన్ మాఫియా, ద షాడో ఎంపైర్. సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యన్ మాఫియా భీకరంగా ఎదిగింది. 90వ దశకంలో రష్యన్ మాఫియా అనేక చీకటి వ్యవస్థలను తాము నియంత్రించడం ప్రారంభించింది. డైమండ్ స్మగ్లింగ్, ఆయుధాల అక్రమ వ్యాపారం, హ్యాకింగ్ వంటి నేరాల్లో వీరి ప్రభావం విస్తరించింది. బోరిస్ వెవోస్కీ, సెవియన్ మొగిలేవిచ్ లాంటి ప్రముఖ మాఫియా నాయకులు పొలిటికల్ లింక్స్ ద్వారా రష్యన్ మాఫియా వ్యవస్థలో చొరబడ్డారు. రష్యన్ మాఫియా సభ్యులు ప్రభుత్వ అధికారాలతో గాఢమైన సంబంధాలు పెంచుకొని ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశారు. ఇంటర్నెట్ ద్వారా సైబర్ నేరాలు కూడా రష్యన్ మాఫియా చేతుల్లో ఉన్నాయనే భావన అంతర్జాతీయ స్థాయిలో భయాన్ని రేకెత్తించింది. వీరి నెట్వర్క్లు ప్రపంచవ్యాప్తంగా అధికారుల కోసం యాక్టివ్గా పనిచేస్తాయని చెప్పి వినికిడి. చాప్టర్ 5. ట్రయాడ్స్, చైనీస్ అండర్ వరల్డ్. చైనాలో ట్రయాడ్స్ కథ అతి ప్రాచీన కాలం నుంచి సాగుతుంది. వీరి చరిత్ర మింగు రాజవంశ కాలంలో ప్రారంభమైందంటారు. హాంకాంగ్, మకావ్, తైవాన్ ప్రాంతాల్లో ట్రయాడ్స్ గ్యాంగులు ఇప్పటికీ డ్రగ్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణాలు నిర్వహిస్తారు. ట్రయాడ్ సభ్యులు సీక్రెట్ కోడ్లు, రహస్య ప్రమాణాలు ద్వారా తమ సామాజిక సంస్థను కాపాడుకుంటారు. హాంకాంగ్ సినిమాలో చూపించే కథల కన్నా ట్రయాడ్ల అసలు కథ మరింత భయంకరమైనది. బ్రొకిన్ యునైటెడ్, శామ్యూటాంగ్ వంటి గ్రూపులు చైనీస్ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించాయి. ట్రయాడ్స్ కథలు రహస్య ప్రపంచం, హింస, రాజకీయ బంధాలకు నిదర్శనం. వీరి చీకటి సామ్రాజ్యం కమ్యూనిజం, మాఫియా, అంతర్జాతీయ నేరజాల ద్వారా మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. కానీ ఈ చీకటి ప్రపంచాన్ని నిజంగా ముగింపు ఉండదా?
లేదా మరో రూపంలో మళ్ళీ పుడుతుందా? ఈ చీకటి సామ్రాజ్యం ఇంకా కొనసాగుతుందా లేదా అనేది మీ అభిప్రాయాల్లో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.